ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఏప్రిల్ 18వ తేదీ శనివారం రోజున మీ ఇంట్లోని వ్యక్తే ఇలా చేయబోతున్నాడు అంటే మీరు అసలు నమ్మగలరా? అసలు అతను ఎవరు, ఏం చేయబోతున్నాడు, అసలు ఈ రోజున మీ ఇంట్లోనే వ్యక్తి ద్వారా మీకు జరగబోయేటువంటి నష్టము అనేది ఉంటుందా, లేదంటే లాభం జరగబోతుందా, అసలు ఇంట్లో వ్యక్తి ఇలా చేయడం అంటే ఏంటి, అన్ని విషయాల గురించి కూడాను చాలా వివరంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ఈరోజు మీకు కుటుంబంలో రాత్రి సమయం లోపట్లే జరగబోయేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని అయితే మీకైతే వివరంగా తెలియజేయబడడం జరుగుతుంది. కాబట్టి వివరంగా చూడండి. సగం చూసి డెసిషన్కి అయితే అసలు రావద్దు మిత్రమా. ముఖ్యంగా ఆలస్యం చేయకుండా మరి ఈ వీడియోలకి వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువుగారు అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని మన యొక్క గురుగారు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు అయితే తెలియపరుస్తారండి. అది మీకు కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే వీటిని డేస్లోని మీకు అయితే లభిస్తుందండి. మన యొక్క గురుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. మన యొక్క గురుగారు ఎటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలను అయినా చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం, మీకున్నటువంటి సమస్యలకు 100% శాశ్వత మార్గాన్ని చూపడంలో ఖచ్చితమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులని నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశిచక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ఇక ముందుగా వీరి గురించి చెప్పాలంటేనండి, తెలివిలో వీరికి వీరే సాటి అనే చెప్పాలి. అయితే వీరి యొక్క మనస్తత్వం అనేది ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడు ఈ యొక్క సంవత్సరం కాదండి, 2 సంవత్సరాల తర్వాత అయినా ఇలా జరుగుతుందేమో అనేసి ముందుగానే ఇది అంతా కూడాను ఎంతో కొంత ముఖ్యమైనటువంటి అంశాల్లోనే ఇలా జరుగుతుందేమో అనేసి ఒక అంచనా అనేది వేసుకొని దాని ప్రకారం కొన్ని ప్రణాళికలు అనేవి వీరిగానే సిద్ధం చేసుకొని ముందుకు సాగేటువంటి మనస్తత్వం వీరికి మాత్రమే సొంతమనే చెప్పుకోవాలండి. కానీ వీరి యొక్క నమ్మకాన్ని మాత్రం సాధించుకోవడం అనేది మాత్రం ఏ మాత్రము కూడా అంత సులభమైనటువంటి విషయం అయితే కానే కాదని చెప్పుకోవాలండి. ఎందుకంటే వీరు ఒక్కసారి కనుక మన అనుకోనేసి నమ్మారు అంటే మాత్రం వారి కోసం ఎటువంటిది ఎంతవరకైనా వెళ్ళేసి పోరాడడానికి సత్తా అనేది ఉన్నటువంటి వ్యక్తులని కూడా అంత నమ్మకంగా ఉంటారని కూడా చెప్పుకోవాలండి. అయితే ముఖ్యంగా గత కొంతకాలంగా వీరి యొక్క జీవితంలో ఏం జరుగుతుంది అంటే కొన్ని అసంతృప్తులు అయితే వీరికి ఎదురవుతూనే వస్తున్నాయండి. ఆ యొక్క అసంతృప్తి ఏంటి అంటే ముఖ్యంగా వీరికి బలం అనుకునేది ఏంటంటే కుటుంబం. ఆ యొక్క కుటుంబం నుంచే గత కొంతకాలంగా కొన్ని ఇబ్బందులు అనేవి, నిరాశలు, నిస్పృహలు అనేవి తగులుతూ ఉన్నాయండి. ఆ యొక్క నిరాశలు అంటే కొన్ని విషయాల్లో ముఖ్యంగా వీరు అనుకున్నటువంటి దానికి, వీరు చేసేటువంటి పనులకు ఒకప్పుడు కుటుంబంలోని వారి యొక్క అందరూ కూడా సహకరించినట్లుగా ఈ మధ్య కుటుంబ సభ్యుల నుండి ఊహించినంత సహకారము అనేది లేకపోవడము, అలాగే వీరు ఏ పని అనుకుంటున్నా కానీ దాంట్లో ఒక విఫలము అనేది కావడము, అయితే అలాగే కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల్లో వీరిని నమ్మకపోవడమే ఈ రోజున జరగబోయేటువంటి ఖచ్చితంగా జరుగుతున్నటువంటి విషయాలకి మూల కారణంగా కాబోతుంది అని కూడా చెప్పాలండి. అయితే మరీ ముఖ్యంగా ఇక్కడ నుండి చెప్పేటువంటి ప్రతి ఒక్క విషయము కూడా ఎంతో ముఖ్యమైనది మిత్రమా. మీ యొక్క జీవితానికి చాలా అవసరమైనటువంటి అంశంగా అయితే ఉండబోతుందన్నమాట. మరి అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే మీకు ఏంటంటే వారు పట్టినటువంటి విషయాల్లోనే ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట. కానీ ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలోని సభ్యులు కావచ్చు, లేదంటే మరి కుటుంబంలోనే వారు ఈ రోజున ముఖ్యంగా 2 విధాలుగా మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకటి, కొందరైతే ముఖ్యంగా మీకు ఉన్నటువంటి గౌరవాన్ని అంతా కూడా తగ్గించే విధంగా, మీకు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ప్రాధాన్యతను తగ్గించే విధంగా
కొన్ని కొన్ని విషయాల్లో నీదేమీ కూడా లేదు, మొత్తం అంతా కూడా కుటుంబం కానీ ప్రతి ఒక్క విషయాన్ని కానీ మొత్తం అంతా కూడా చూస్తుంది మేమే అన్నట్లుగా మాట్లాడుకోవడము, కొంత అయితే కొన్ని విధాలుగా చెప్పాలి అంటే మీ యొక్క నిర్ణయం అనేది లేకుండానే, మీ యొక్క డెసిషన్తో పని అనేది లేకుండానే తుది నిర్ణయాన్ని అనేది తీసుకోవడము, కొన్ని కొన్ని విషయాల్లో చెప్పాలి అంటే ఇది అంతా కూడా ఒక విధంగా అన్నీ కూడాను మారేటువంటి అవకాశంగా ఉండబోతుంది అన్నమాట. ఎందుకంటే కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులే ఇలా ప్రవర్తిస్తున్నారు. వారు మీ పైన మీ పట్ల చూపిస్తున్నటువంటి అతి చిన్న చూపు అయినా సరే, అది కొన్ని కొన్ని విషయాల్లో మీరు ఏమనుకున్నా సరే అది అంతా కూడా మీరు ఎప్పుడూ కూడా సహించలేకపోతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు కుటుంబం యొక్క జీవిత విషయంలో కొంత గుర్తింపు అనేది కోరుకునేటువంటి వ్యక్తిత్వం అనేది ఉంటుంది కదా మీ దగ్గర. అలాగే ప్రత్యేకంగా నేను అనుకున్నది సాధించాలి అనేది మీకు కుటుంబంలోనే ఒక పెద్ద స్థాయిలో నిలబడాలి అనేసి అందరూ కూడా కొంచెం నా మాట వినాలి అని అన్నట్లుగా ఉండేటువంటి స్వభావం మీది. కానీ కుటుంబంలో మీ యొక్క సోదరులు కావచ్చు, లేదంటే మీ యొక్క తండ్రి గారు కావచ్చు, లేదంటే మీ యొక్క తల్లి గారు కావచ్చు, ఎవరైనా కానివ్వండి సరే, ఈ యొక్క నిర్ణయం అనేది కూడాను అనేది లేకుండానే కొన్ని కొన్ని విషయాల పట్ల మరి మీకు అంతా కూడా ఫైనల్గా ఏది కూడా చెప్పకుండా డెసిషన్ అనేది తీసుకొని వాటిని ఫైనలైజ్ చేయడము, అలాగే కుటుంబంలోని ఒక సభ్యుడు ఇంతకాలము కూడా మీకు తెలియకుండా పెట్టినటువంటి ఒక పెట్టుబడిని కూడాను ఒక్కసారిగా బయట అనేది పెట్టడము, మరి కొన్ని కొన్ని విషయాల్లో కొందరు చేసినటువంటి పనుల నుండి కూడాను ఈ రోజున మీకు ఆకస్మికంగా ఒక్కసారిగా బయటపడడము మీ యొక్క మనసులోని చాలా బాధను కలిగించే విధంగా ఆ యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోబోతుందన్నమాట. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు కుటుంబమే నా యొక్క జీవితం, కుటుంబంలోని సభ్యులే నా యొక్క సర్వస్వం, వారే నా యొక్క కుటుంబం అనేసి వారే నాకు అన్నీ కూడా అన్నట్లుగా మీరు కానీ ఈ రోజున చూస్తే కనుక ఒక్కసారిగా మీ యొక్క పరిస్థితి అంతా కూడా తారుమారు కాబోతుందనే చెప్పాలి. ప్రత్యేకంగా మీరు అనుకున్నటువంటి పనుల్లో మరి మీకు ఆటంకం అనేది కలిగినా కూడా ఆటంకం కలిగించే విధంగా మీ యొక్క మనసు అనేది నొప్పించుకునే విధంగా వారు మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలు అంతా కూడాను మీకు చాలా బాధను కూడా కలిగిస్తాయి. దీనివల్ల మీరైతే ఖచ్చితంగా ఒకటి అయితే మాత్రం బలంగా అంటే కఠినంగా మీరు ఒక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఏమిటి అంటే అది అంతా కూడా బలంగా కానీ మీ యొక్క కుటుంబ సభ్యులు అంతా కూడా ఒకటిగా మారి ఆ యొక్క డెసిషన్ అనేది లేని కుటుంబంలో ఏది కూడా జరగదు అనేసి ఎన్ని అనుకున్నా సరే, ఎన్ని చేసినా సరే చివరికి నా యొక్క నిర్ణయము అనేది తీసుకునే చేస్తారు అనేసి మీరైతే మీ యొక్క ఆలోచనలో ఇంతకాలం కూడా జీవిస్తూ ఉంటున్నారు. కానీ మీకు ఈరోజు అంతా కూడా ఒక్కసారిగా మీ యొక్క పరిస్థితి అంతా కూడా చాలా క్లారిటీగా అర్థం కాబోతున్నాయి. మీరు ఏం చేస్తే ఏం చేయాలి, ఏం చేయబోతున్నారు అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడాను మీకు అర్థమయ్యే విధంగా ఇది అంతా కూడా మీకే ఒక్కసారిగా సమాధానం చెప్పే విధంగా మరి ఊహించనటువంటి విధంగా కూడా ఈరోజు జరిగేటువంటి పరిణామాలు అంతా కూడా ఉండబోతున్నాయి. మరి ఎవరు ఏంటి అనేది కూడా మీకు ఈ యొక్క పరిణామం ద్వారా కూడా తెలుస్తుంది. కానీ దీనివల్ల ఒక్కసారిగా ఇప్పుడే జరగబోవడానికి కారణం ఏంటి అంటే కుటుంబ సభ్యులతో మీరు గత కొంతకాలంగా కొంత రిలేషన్ అనేది కూడా చాలా తక్కువగా ఉండడము, అలాగే ఒక ప్రత్యేకంగా చెప్పాలి అంటే మీరు చేసేటువంటి పనుల్లో కాస్త ఈ మధ్యకాలంలో గత కొంతకాలంగా మీరు స్వార్థపూరితంగా కొన్ని విషయాలు అనేవి ఆలోచించడము, మరొక రీజన్ ఏంటి అంటే మీ యొక్క గ్రహస్థితి ఇప్పుడు అంతా కూడా ప్రస్తుతం శని మీకు అంతా కూడా పరీక్షించేటువంటి కాలంలో ఉన్నాడు. కాబట్టి దీనివల్ల మీ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా కొన్ని పరీక్షలకు గురి కావడం అనేది జరుగుతూ వస్తుంది. మరి అంతేకాకుండా ఈ రోజున మీకు ప్రత్యేకంగా రాహుకేతువుల యొక్క ప్రభావాల వలన కూడా ఊహించినటువంటి వివాదాలు అనేవి కొన్ని ఏర్పడేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈరోజు మీరు కొన్ని జాగ్రత్తలు కూడా అయితే పాటించక తప్పదు మిత్రమా. ఈరోజు ఖచ్చితంగా మీరు ఎవరితోనూ కూడా వాగ్వాదాలకు అసలు దిగకండి. అలాగే ముందు మాటలు మీరైతే తప్పకుండా మాట్లాడకండి. మరి ఇతరులకు ఏదో విధంగా మాట్లాడేదాకా ఎదురు అనేది చూడండి. మీరు మధ్యలో మాట్లాడి వాళ్ళని డిస్టర్బ్ చేయడం వంటివి అయితే అస్సలు చేయవద్దు. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈరోజు మీకు చెప్పేటువంటి ఈ యొక్క విషయం ఏంటంటే మరి మీ యొక్క కుటుంబంలో అంతా కూడాను ఆ యొక్క వ్యక్తి వల్ల ఇలా చేయడము అనేది కూడా మీకు కాస్త ఇబ్బంది అనేది కలిగించినా కానీ అది అంతా మీకు జరగబోయేటువంటి దాంట్లోనే మీకు ఆ యొక్క అంటే మీ యొక్క భవిష్యత్తు అంతా కూడా మంచి అవకాశాలు అనేవి కలగడానికి ఇది అంతా కూడా మంచిదని మీరైతే ఖచ్చితంగా భావించాలి. ఇక ఇదొక పరీక్షాకాలము. మీ యొక్క పరీక్షాకాలం ముగిసిన తర్వాత మీ యొక్క జీవితంలో ఈ యొక్క శని పెడుతున్నటువంటి పరీక్షలు అన్నీ కూడా ముగిసిన తర్వాత మీ యొక్క జీవితంలో మరి ఊహించినటువంటి మంచి ఫలితాలు ఖచ్చితంగా మీరైతే అందుకోబోతున్నారు. మీరు
అనుకున్న ఈ విధంగా చేయాలన్నా, మీరు అనుకున్నది అంతా కూడా సాధించుకోవాలి అన్న అటువంటి విషయాల్లో కూడా మీకు మంచి మంచి అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఆచితూచి అడుగు వేస్తారని, మీరు అనుకున్నటువంటి పనుల్లో విజయం అనేది సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మీరు కొన్ని డబ్బు పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది మిత్రమా. మీరు అతిగా ఖర్చు చేయడము, ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మడము, ఇటువంటివి అయితే అసలు చేయకండి. ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత సమయాన్ని అయితే అనుకూలంగా మార్చుకునేందుకు మీరు రేపటి రోజున వెంకటేశ్వర స్వామివారిని అలాగే ఆ యొక్క పరమశివుని ఆరాధించడము, మీకు వీలైతే స్వామివారి యొక్క ఆలయం అనేది మీకు దగ్గరలో ఉంటే స్వామివారిని దర్శించుకొని రండి. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యల నుండి అయితే ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలోనే పేదవారికి కానీ, లేదంటే ఇది అంతా కూడా ఎండాకాలం కదండి, ఎవరన్నా లేనటువంటి వారికి గొడుగులు కానీ, ముసలివారు ఉంటారు కదండి, గొడుగులు, కర్రలు, చెప్పులు ఇటువంటివి దానం చేయడము. ఇక అలాగే మీకు ఏదన్నా ₹1 ఇంకా అనుకూలంగా సంప్రదిస్తే మాత్రం నీటిని ఏర్పాటు చేయడం, తాగునీటిని, చలివేంద్రాలు ఉంటాయి కదండి, ఇలా వీటి ద్వారా కూడా మీకైతే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దోషాలను అయితే ఇలా కూడా మీరైతే ఖచ్చితంగా తగ్గించుకోగలుగుతారన్నమాట. ఇలా ఒకరి సహాయం చేస్తూ మీరు కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. సో తెలుసుకున్నారు కదా. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.